హలో వ్యూవర్స్, ఈ వీడియోలో కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. దీనివల్ల మనం చాలా ఫాస్ట్గా మనకు కావాల్సిన వాల్యూస్ కానీ టెక్స్ట్ కానీ ఈజీగా మనం హైలైట్ చేసుకోవచ్చు. చూద్దామా మరి? లెట్ us స్టార్ట్. ఈ యొక్క కండిషనల్ ఫార్మాటింగ్ అనే కమాండ్ అనేది ఎక్కడ ఉంటుందండి? ఇది హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ ఉంటుందన్నమాట. రైట్, ఇందులో ఏముంది? హైలైట్ సెల్స్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఇన్ని విధాలుగా మనము హైలైట్ అనేది చేసుకోవచ్చు మన డేటాని. ఫస్ట్ ఏముంది? గ్రేటర్ దాన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను 3 సబ్జెక్ట్స్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో ఉన్న కొన్ని సెల్స్ని ఏం చేశాను? నేను సెలెక్ట్ చేశాను, అంటే ఆ డేటా సెలెక్ట్ చేశాను. కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళేసి నేను ఏం చూద్దాం అనుకుంటున్నానంటే 50కి అబవ్ ఎవరెవరికి మార్క్స్ వచ్చాయని చూద్దాం అనుకుంటున్నాను. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తానండి? 50 టైప్ చేయగానే 50 వాల్యూకి అబవ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఏం ఆప్షన్ ఉందండి? ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ 50 విత్ లైట్ రెడ్ ఫిల్. లైట్ రెడ్ కలర్లోనే ఫిల్ అయ్యింది కదండి. రైట్. విత్ డార్క్ రెడ్ టెక్స్ట్. టెక్స్ట్ ఏ కలర్లో ఉంది? డార్క్ రెడ్ కలర్లో. ఇక మీరు ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఏం చేయొచ్చు? మీరు వేరే ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది తీసుకోవచ్చు. రైట్, రెడ్ టెక్స్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా వేరేది కావాలనుకుంటే ఏం చేయొచ్చు? కస్టమ్ ఫార్మాట్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్లోకి వెళ్ళి ఏ కలర్లో మీరు హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది అది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకేనా? ఇది క్లిక్ చేసి ఓకే చేస్తాను. చూసారు కదా, మనం సెలెక్ట్ చేసిన కలర్ ఏమైపోయింది? ఫిల్ అయిపోయింది. రైట్, మనం ఏం చేసాము? ఓన్లీ ఫిల్ ఇచ్చాం, ఫాంట్ కలర్ ఇవ్వలేదు. ఫాంట్ కలర్ ఏముంది ఇక్కడ? ఆటోమేటిక్ ఉంది, అందుకోసం అది వచ్చింది. ఇది నేను ఒకవేళ వైట్ తీసుకుంటే ఏమవుతుంది? వైట్ వచ్చేసింది. ఫిల్ అనేది వైలెట్ వచ్చింది, ఫాంట్ కలర్ వైట్ వచ్చింది. ఇలా మనం ఇక్కడ ఏది సెలెక్ట్ చేస్తే ఆ కలర్లోనే అది ఫార్మాట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో 50గా వాల్యూ అంటే మినిమం 50 ఉన్నదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చూపిస్తుంది? ఇక్కడ హైలైట్ అనేది చేస్తుంది అన్నమాట. ఓకేనా? నేను ఓకే చేయకుండా క్యాన్సిల్ చేస్తున్నాను. ఈసారి ఏం చూద్దాం? లెస్ దాన్. ఈసారి లెస్ దాన్ 50 ఏవైతే ఉన్నాయో హైలైట్ చేయమంటే ఇంతకుముందు ఏవైతే హైలైట్ అయినాయో అవి కాకుండా మిగతావి అయ్యాయి. రైట్, చూడండి 50 అయ్యాయే కదా, లెస్ దాన్ 50 ఇలాగనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే మీరు ఏం చేయొచ్చు? ఫార్మాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ ఇచ్చాం. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఈ వాల్యూకి మధ్యలో 50కి 80కి మధ్యలో ఉన్న సెల్స్ని ఏం చెయ్యి? ఆ వాల్యూస్ ఉన్న సెల్స్ని మాత్రమే ఏం చెయ్యి? హైలైట్ చెయ్యి అని చెప్పాను. అవి మాత్రమే చేస్తుంది. ఇవి కొన్ని సెల్స్ మాత్రమే ఉన్నప్పుడు మనకు అవసరం ఉండదు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు వాల్యూస్ పెద్దగా ఉన్నప్పుడు అండ్ డెసిమల్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లార్జ్ డేటా అప్పుడు ఇది మనకు బాగా పనిచేస్తుంది. ఓకే కదా? రైట్, ఈ విధంగా మనం బిట్వీన్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు, అంటే ఎగ్జాక్ట్గా నాకు ఇలా ఉన్న వాల్యూని కానీ ఇలా ఉన్న టెక్స్ట్ని కానీ తీసుకోవాలన్నప్పుడు ఇలా ఇస్తాను. సపోజ్ ఇక్కడ నేను 80 ఇచ్చాను అనుకోండి, ఉంది. 81 ఇస్తే లేదు, అది హైలైట్ అవ్వట్లేదు. 85 ఇస్తే అస్సలు లేదు. ఏం చేస్తాను? ఈసారి 83 ఇస్తాను. ఎన్ని ఉన్నాయి? 1 కాదు 3 ఉన్నాయి. ఆ మూడింటిని కూడా ఏం చేసింది? హైలైట్ చేసింది. ఓకేనా? ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్ దట్ కంటైన్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మనం టెక్స్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ITHA అన్నిట్లో కామన్గా ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ అలా ఇచ్చాను అనుకోండి ITHA అని, ఇప్పుడు ఓన్లీ సున్నిత ఇస్తే ఏమైపోయింది? సున్నితను చూపిస్తుంది, హైలైట్ చేస్తుంది. అనితానిస్తే వనితలో కూడా అనిత ఉంది, అందుకోసమే వనిత అనిత రెండు చూపిస్తుంది. ఓకే,
ఇప్పుడు ఈసారి నేను చేస్తాను ఓన్లీ ఎస్ టైప్ చేస్తే ఎస్ ఎక్కడ ఉంది, సునీతలో ఉంది, సరితలో ఉంది, ఇలా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం టెక్స్ట్ పైన కూడా మనం ట్రై చేయొచ్చు అని అర్థమైంది. నెక్స్ట్ ఈసారి చూద్దాం, డేట్ పైన చూద్దాం. ఓకే, ఇక డేట్స్ ఉన్నాయి మనకు, రైట్. ఈ డేట్స్ ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఏ డేట్ అక్కరింగ్, ఇక్కడ చూడండి ఎస్టర్డే, ఈరోజు డేట్ ఎంత 9th ఆగస్ట్, నిన్న డేట్ ఎంత 8th. ఇక్కడ ఎస్టర్డే అని రాగానే నిన్న డేట్ హైలైట్ చేసింది చూడండి. టుడే ఈరోజు డేట్ ఇక్కడ ఈ యొక్క సెలక్షన్ లో లేదు కాబట్టి చూపించట్లేదు. టుమారో రేపటి డేట్ కూడా లేదు, చూపించట్లేదు. ఇంత లాస్ట్ 7 days అనేసరికి లాస్ట్ 7 days నుంచి చూస్తే ఈ 2 డేట్సే ఉన్నాయి. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు ఈరోజు 8th అన్నప్పుడు ఏమైపోతుంది, ఈరోజు ఎంత 9th. ఓకే, లాస్ట్ 7 days ఏమైపోతుంది, ఇందులో లేదు, అందుకోసం అన్నమాట. ఈ 2 మాత్రమే లాస్ట్ 7 days లో వస్తున్నాయి, అందుకోసం అవి మాత్రం హైలైట్ చేసి. లాస్ట్ వీక్ అంటే ఇది, ఓకే. దిస్ వీక్ అంటే ఇవి, ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఏం లేవు కాబట్టి చేయొచ్చు. లాస్ట్ మంత్ అంటే ఇది ఈ మంత్ ఆగస్ట్ ఉన్నప్పుడు లాస్ట్ మంత్ జూలై కదండి, ఇలాగనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఏం చేసుకోవచ్చు, ఈజీగా చూసుకోవచ్చు. ఎంత ఈజీ అవుతుంది కదండి. మనకు లార్జ్ డేటా ఉన్నప్పుడు ఆ సెలెక్ట్ చేసుకొని మనకి ఏది కావాలో అది ఈజీగా మనం హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్. ఇప్పుడు ఇందులో డూప్లికేట్ వాల్యూస్ మనం ఇంతకుముందు చూసినప్పుడు 83 అనేది 3 ఉన్నాయని చూపించింది. ఓకేనా, ఇందులోకి వెళ్ళేసి డూప్లికేట్ వాల్యూస్ ఏమున్నాయో అడిగితే ఏం చెప్తుంది, ఈ 35 అనేది 2 ఉన్నాయి, 83 అనేవి 3 ఉన్నాయని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఓకే చేసుకుంటే ఏమైపోయింది, ఆ హైలైట్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచించుకోవచ్చు. ఇలాగే మీరు దేన్నైనా సరే ఇలా ఫార్మాట్ చేసి చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, రైట్. అండు చేస్తున్నాను. ఓకే, అయితే ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా నేర్చుకున్నారు. ఈ 3 రూల్స్ అనేది ఏంటి, అడ్వాన్స్డ్ అన్నమాట. దానికి మనం సెపరేట్ ఒక వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ టాప్ ఆర్ బాటమ్ రూల్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ చేశాను. ఇందులో టాప్ ఆర్ బాటమ్ రూల్స్ లో టాప్ 10 క్లిక్ చేసి, మన దగ్గర ఉన్నాయి 5 కాబట్టి ఈ 10 తీసేసి ఏం చేస్తాను, నేను 3 ఇస్తున్నాను. అంటే టాప్ 3 ఏవి ఈ లిస్ట్ లో, అంతే కదండి. ఇది హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్, ఇది థర్డ్ హైయెస్ట్. ఓకేనా, కలర్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇలా మనం కావాల్సింది తీసుకోవచ్చు ఇలాగనమాట. ఓకే చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. అండు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సంటేజ్ లో కూడా చూడొచ్చు. ఓకే, ఇంతకుముందు టాప్ చూసాం కదా, ఇప్పుడు బాటమ్ లో కూడా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు బాటమ్ 3 ఏది అని అడిగితే ఇవి బాటమ్ నుంచి అంటే స్మాలెస్ట్ నుంచి చూస్తుంది. ఇంతకుముందు ఏం చేసింది, ఇది 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 తీసుకుంది. ఇప్పుడు మనం 3 అడిగాం కాబట్టి ఇది మధ్యలో ఉంది కాబట్టి దానికి తీసుకుంటుంది, దీనికి తీసుకుంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, టాప్ అండ్ బాటమ్ రెండింటివి కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, డేటా బార్స్ చూద్దాం. ఇది చాలా యూజ్ అవుతుందండి డేటా బార్ అనేది. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నాను వాల్యూస్ అన్ని. డేటా బార్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ నేను పాయింట్ చేయగానే ముందు ఏం చూపిస్తున్న కలర్ చూడండి, బ్లూ డేటా బార్ అంటే బ్లూ కలర్ లో, ఇది గ్రీన్, ఇది రెడ్. మీకు ఏ కలర్ లో కావాలి అంటే ఆ కలర్ తీసుకోవచ్చు, రైట్. అయితే రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, సపోజ్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ యొక్క సెలెక్ట్ చేసిన దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏది దాన్ని 100% గా చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేసిన దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏదండి, ఇది 236. ఇది హైయెస్ట్ అయినప్పుడు దీంట్లో లీస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా తీసుకుంటుంది అనమాట. ఈ 236 అనేది 100%. ఓకే, 220 అనేది నెక్స్ట్, 210 అనేది నెక్స్ట్, ఇలా ఇలా తీసుకుంటూ దాంట్లో ఇది ఎంత పర్సెంటేజ్ అనేది ఏమవుతుంది, అంత ఇక్కడ బార్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ తీసేయాలనుకుంటే ఏం చేస్తున్నాం, సెలెక్ట్ చేసేసి డేటా బార్స్ లోకి వెళ్ళేసేసి ఏం చేస్తున్నాం, దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఏ విధంగా, క్లియర్ రూల్స్ లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఓకేనా, ఏదైనా సరే కండిషన్ ఫార్మాటింగ్ మీది దీంట్లోంచి ఏవి యూజ్ చేసినా సరే ఆ హైలైట్ చేసినవి తీసేయాలంటే ఏం చేయాలి, క్లియర్ రూల్స్ లోకి వెళ్ళేసేసి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్.
ఇక్కడ క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము, దీనిపైన కండిషనల్ ఫార్మాటింగ్ చేసామనుకుందాం. ఇది అయిపోయింది. రైట్. నెక్స్ట్ ఇది చేసామనుకుందాం. రైట్. డేటా బార్స్ తీసుకుంటా. ఇది చేసాం. నెక్స్ట్ ఇంకెక్కడన్నా మరో చోట ఎక్కడన్నా ఉన్నది చేసేసాను అనుకోండి. అయితే నాకు ఏంటి అంటే ఇది తీసేయాలని ఉంది, దీన్ని తీయాలని లేదు. అప్పుడు ఏం చేస్తాను, ఇది మాత్రమే సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ ఇస్తే అయిపోయింది, అది మాత్రమే పోయింది. అండు అలా కాకుండా నేను సెలెక్షన్ ఏం చేయకుండా ఈ యొక్క షీట్లో ఎక్కడ ఉన్నా సరే కండిషనల్ ఫార్మాటింగ్ తీసేయని చెప్పడానికి ఏం చేస్తాను, క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ ఇస్తే కండిషనల్ ఫార్మాటింగ్ ఈ షీట్లో ఎక్కడ ఉన్నా సరే మొత్తం క్లియర్ అవుతుంది అనమాట. ఓకే కదండి. అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవి ఇక్కడ చూద్దాం. ఇంతకుముందు మనం ఈ డేటా మొత్తం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ ఇది మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది, ఈ వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ అయితే ఉందో దాన్ని 100%గా తీసుకొని మనకు చూపిస్తుంది అనమాట. చూసారా, ఇంతకుముందు మనకు ఇలా ఫుల్ రాలేదు. ఎందుకు అంటే ఇది దేంతో కంపేర్ చేసి తీసుకుంది, అది హైయెస్ట్ వాల్యూ నుంచి కంపేర్ చేసుకొని అక్కడ బార్ క్రియేట్ చేసింది. ఓకే కదండి. ఈ విధంగా మనం చేస్తాం అనమాట. అయితే ఇది ఒకటే కాదు, ఈ యొక్క డేటా బార్సే కాదు. రైట్. ఇక్కడ డేటా బార్స్లో చూడండి, ఇక్కడ ఏముంది, గ్రేడియంట్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ సాలిడ్ ఫీల్డ్. గ్రేడియంట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ డార్క్ కలర్ నుంచి లైట్ వరకు ఏమవుతుంది, ట్రాన్సిషన్ అవుతుంది చూడండి కదా, కలర్ అనేది మారుతూ వస్తుంది. ఇది ఇలా ఉంది. అదే గనక మనము సాలిడ్ ఫీల్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది ఫుల్ అక్కడి నుంచి వరకు ఒకటే కలర్ అనేది ఉందన్నమాట. ఇది సాలిడ్ ఫిల్, అది గ్రేడియంట్ ఫిల్ అన్నమాట. దీన్ని గ్రేడియంట్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కలర్ స్కేల్స్. ఈ కలర్ స్కేల్స్ అనేవి ఎలా ఉంటాయి, మల్టిపుల్ కలర్స్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. చూడండి, దీంట్లో లీస్ట్ అంటే రెడ్ కలర్, హైయెస్ట్ అంటే గ్రీన్ కలర్. ఓకే, అలా చూస్తుంది. ఫస్ట్ వచ్చేసి గ్రీన్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేను సార్ట్ చేస్తాను, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఓకే, స్మాలెస్ట్ ఏమైపోయింది, రెడ్. ఓకే, ఇలాగా. ఒకవేళ దీన్ని లార్జెస్ట్ తీసుకుంటే ఇలాగా. ఇక్కడ చూడండి 95 అనేది ఏమైపోయింది, ఇక్కడ మనకు హైయెస్ట్ అయ్యింది. దాని తర్వాత ఏమైపోయింది 83, అంటే నార్మల్గా అనుకోండి, అంటే కొంచెం పెద్దదిగా. నెక్స్ట్ ఏమైపోయింది 75, ఇది ఆరెంజ్లో వచ్చింది. లీస్ట్ అనేది అంటే తక్కువలో మినిమం ఏం చూపిస్తుంది 57, హైయెస్ట్ లోవెస్ట్, ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తాను, నేను క్లియర్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నాయి చూడండి, గ్రీన్, ఎల్లో, రెడ్ స్కేల్ ఉంది. ఇక్కడ బ్లూ, వైట్, రెడ్ కలర్ స్కేల్ అని ఉంది. ఇక్కడ గ్రీన్, వైట్ కలర్ స్కేల్ అని ఉంది. ఏదో మీ అవసరాన్ని బట్టి ఏది కావాలి అనేది ఏం చేసుకోవచ్చు, మీరు ఎంచుకోవచ్చు అన్నమాట. అలాగే ఇవి డేటా బార్స్ కలర్ స్కేల్స్తో పాటు ఇక్కడ ఏముంది, ఐకాన్ సెట్స్. ఇలా ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది యారోస్ ఏం చూపిస్తున్నాయి, పై వైపు, అంటే ఇక్కడ నుంచి ఏమవుతుంది, పెరుగుతుంది. ఇది పెరగడం, ఇది పెరగడం, ఇది నార్మల్, ఇది తగ్గడం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని కనుక మనము అసెండింగ్ ఆర్డర్లో చేసేసుకుంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి, తక్కువ, ఇంకొంచెం పెరిగింది, ఇది మీడియం అయిపోయింది, ఇది కొంచెం పెరిగింది, ఇది ఇంకా పెరిగింది, ఇలాగనమాట. అయితే దీన్ని బట్టి మనము ఈజీగా ఏం చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు, ఎలా ఎలా పెరుగుతుంది, ఓకే, ఎలా తగ్గింది అనేది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం వేరేది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి యారోస్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, మనకి ట్రాఫిక్ లైట్స్ లా ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్, క్రాస్ మార్క్, ఎక్స్క్లమేషన్ అని చూపిస్తుంది. ఇక్కడ రేటింగ్లో కూడా చూడండి, ఇక రేటింగ్లో చూస్తే ఏమైపోయింది, మధ్య రకం 35 లోవెస్ట్, ఇది హైయెస్ట్, దీనికి దీనికి మధ్యలో వచ్చేసి ఇది, కాబట్టి ఏముంది, హాఫ్ ఉంది చూడండి. ఈ విధంగా మనము ఈ సింబల్స్ని చూసే
మనం ఈజీగా ఒక చార్ట్స్ని మనం అనలైజ్ చేసినట్టుగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్. ఇది ఎంత యూస్ఫుల్లో అర్థమవుతుంది కదండి. ఎస్, సెలెక్ట్ చేసేసి క్లియర్ అనేది చేసేస్తాను. ఓకే, అర్థమయ్యాయి కదా ఇవన్నీ కూడా. సో ఇది కండిషన్ ఫార్మాటింగ్ బేసిక్స్ అన్నమాట. అడ్వాన్స్డ్ అనేది ఇంకో వీడియో చేస్తాను. రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ ప్రాక్టీస్.